అధికారం అన్నది పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి నాయకులు అసలు క్షణం కూడా తట్టుకోలేకపోతున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, 100 రోజులు వాళ్ళు గడువు అడిగారు సూపర్ 6 హామీలు అమలు చేయడానికి. ఈ 100 రోజులు సైలెంట్గా కూర్చుని సినిమా చూడాలా. 100 రోజులు అయిపోయాక మనం మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ ఈలోపే ఆవేశపడిపోతున్నారు. 2వ రోజు నుంచినే బిగిన్ చేసేశారు. అదెందుకు చెయ్యవు, ఇదెందుకు చేయవు అన్నటువంటి. ఇప్పుడు కవితక్క అయితే తాజాగా శాసనమండలిలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చ కోసం నోటీస్కి ఇచ్చింది. ఈ ప్రభుత్వం సెండా 2 నెలల లేదు అధికారంలోకి వచ్చి, ఈ ప్రభుత్వంలో జరిగే నిరుద్యోగులకి అన్యాయం అంట. అసలు తమ హయాంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వక నిరుద్యోగులందరూ చీదరించి తిరస్కరిస్తేనే ఇప్పుడు అధికారం నుంచి గద్దె దిగింది ఆ పార్టీ. ఇప్పుడు వచ్చేసి 2 నెలల్లో అన్యాయం జరుగుతుందని. ఇంకోటి, అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎంత గందరగోళమైనాయి. దాని మీద అక్కడ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వివాదాలు పరిష్కరించుకుంటూ వీళ్ళే వెళ్ళారు కేసు సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేస్తా. ముందు అది విత్డ్రా చేసుకుంటూ పక్కన రేవంత్ పరిస్థితి చక్కబెడుతుంటే దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం లేదు. అదంతా నిరుద్యోగులకు అన్యాయం చేసేస్తుందని ఇప్పుడే చర్చ చేసేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఒక పక్కన హరీష్ రావు, కవిత అస్సలు తట్టుకోలేకపోతున్నారు పవర్ లేకపోవడాన్ని. ఇది మంచిది కాదేమో, ఆలోచించుకుంటే బెటర్.